నేత్ర, ఒసేయ్ నేత్ర, ఎక్కడ చచ్చావే? వస్తున్నా అత్తయ్య పరిగెత్తుకుంటూ గది నుండి బయటకు వచ్చింది ఒక 20 ఏళ్ళ అమ్మాయి. ఏంటత్తయ్య? ఏంటంటావేంటి? ఈరోజు ఉద్యోగంలో చేరాలి. మొదటి రోజే ఆలస్యంగా వెళతావా? లేదత్తయ్య, బయలుదేరుతున్నాను. చాల్లే, మా ప్రాణాలు తీయటానికి మీ అమ్మ కని మా మీద పడేసి అది మాత్రం దాని సుఖం చూసుకుని పారిపోయింది. మళ్ళీ నేను సరిగ్గా చూసుకోవడం లేదని ఊరంతా చాటింపు వేస్తున్నావు. అత్తయ్య ప్లీజ్, నన్ను ఏమైనా అనండి, కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. నన్ను వదిలి వెళ్ళిపోవడం తప్ప మా అమ్మ ఇక ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా ఎందుకు మా అమ్మని అలా ఆడిపోసుకుంటారు? మీకు నచ్చకపోతే చెప్పండి, నేను ఇంటి నుండి వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అబ్బో, ఇప్పుడు ఎన్నైనా చెబుతావు. 3 పూటల తిండి పెట్టి కష్టపడి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగం రాగానే నీ దారి నువ్వు చూసుకుందామని చూస్తున్నావా? చాలాసేపటి నుంచి బయట జరుగుతున్న డిస్కషన్ వింటున్న అభి గది నుండి బయటకు వచ్చాడు. అమ్మా, ఎందుకు పొద్దున్నే దాని మూడు చెడగొడతావు? నిజం చెప్పాలంటే తన చదువుకి మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తను చదువుకుంటూనే ఏదో పని చేస్తూ ఆ డబ్బులతోనే స్టడీస్ కంప్లీట్ చేసింది. ఏదో నువ్వు కష్టపడి చదివించినట్టు ఫీల్ అవుతావేంటి? అనండి, అందరూ నన్నే అనండి. రేపు ఇది కూడా ఎవడితో అయినా పోతే అప్పుడు ఉన్న ఈ కాస్త పరువు గంగలో కలిసిపోతుంది. అమ్మ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమే. ఎదుటి వాళ్ళు బాధపడతారన్న ఆలోచన కూడా లేదు నీకు. నేత్ర, నీ ఆఫీస్కి లేట్ అవుతుంది, రా, డ్రాప్ చేస్తాను. ఎక్కడికి రా వెళ్ళేది? నిన్ను దానితో తిరగొద్దని చెప్పానా? అమ్మ, వద్దు బావా, నేను బస్సులో వెళతాను అంది. అది కాదు నేత్ర, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను బస్సులో వెళతాను అన్నా కదా. గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. అభి కోపంగా వాళ్ళ అమ్మ వైపు తిరిగాడు. ఎందుకమ్మా నేత్రని ఏదో ఒకటి అనకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉండదా? అభి, నీకు చాలాసార్లు చెప్పాను దానికి దూరంగా ఉండమని. నువ్వు దాని చుట్టూ తిరిగావో ఏ విషయమై తాగి చేస్తాను, జాగ్రత్త. రా, టిఫిన్ చేద్దు గాని. ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయింది. అభి నిరుత్సాహంగా చూస్తూ ఉండిపోయాడు. నేత్ర బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి అభి బైక్ మీద వచ్చి తన ఎదురుగా ఆపాడు. బస్ రాలేదా నేత్ర? లేదు బావా, లేట్ అనుకుంటాను. సరే, నేను డ్రాప్ చేస్తాను. వద్దు బావా, అత్తయ్య చూసిందంటే గొడవ చేస్తుంది. నేను ఎలాగోలా వెళ్తాలే. అమ్మ గురించి నీకు తెలుసు కదా నేత్ర. వదిలేయ్, అసలే ఇవాళ ఫస్ట్ డే. లేటుగా వెళ్తే బాగోదు. కూర్చో నేత్ర. నేత్ర ఆలోచిస్తూ బస్సు వచ్చేలా లేదనిపించి మాట్లాడకుండా బైక్ మీద కూర్చుంది. అభి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు. నేత్ర, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. పర్లేదు బావా, అలవాటైపోయింది. కానీ అమ్మని అలా అంటుంటే భరించలేక అలా మాట్లాడానంతే. అయినా ఆవిడ భయం ఆవిడది, నేను అర్థం చేసుకోగలను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆఫీస్ రావడంతో బైక్ ఆపాడు. నేత్ర బైక్ దిగి అభి వైపు చూసింది. వద్దు బావా, నీ మనసులో నా మీద ఇష్టాన్ని పెంచుకోకు. అది ఎవరికి మంచిది కాదు. నేత్ర అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. అభి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆఫీస్ లోపలికి రాగానే కొంచెం టెన్షన్ మొదలైంది నేత్రలో. అక్కడ తనకెవరూ తెలియదు. కొత్త ప్లేస్, కొత్త మనుషులు. గట్టిగా ఊపిరి తీసుకొని ముందుకు వచ్చింది. మేడం, న్యూ జాయినింగా? అవును. ఎండి గారు ఇంకా రాలేదు. మేనేజర్ గారిని కలవండి, ఆ రూమ్లోనే ఉన్నారు.
ఓకే థ్యాంక్స్ భయ్యా. నేత్ర అక్కడి నుండి మేనేజర్ గదికి వచ్చింది. చైర్లో ఒక అమ్మాయి కూర్చుని కనిపించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. తను తలెత్తి నేత్రను చూసి పైకి లేచి నిలబడింది. హే నేత్ర, నువ్వా? కమ్. మహి, నువ్వు ఇక్కడ? నేను జాబ్ చేసేది ఇక్కడే. నువ్వు ఆ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయివి నువ్వేనా? అవును. బయట చూశాను. మీ బావ అనుకుంటా, తనతో మాట్లాడుతున్నావు. ఏదైనా పని మీద ఇటు వెళ్తున్నారేమో అనుకున్నాను. లేదు, బస్ రాలేదు, అందుకే బావ తీసుకొచ్చాడు. సరే, ఇదిగో నీ జాయినింగ్ ఆర్డర్. థ్యాంక్ యూ మహి. ఆ నేత్ర, నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది నిన్ను ఏరుకోరి మన ఎండి గారే అపాయింట్ చేశారు. నిజానికి ఈ జాబ్కి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేశారు. బట్ ఆయన వాళ్ళందరినీ కాదని ఏ ఎక్స్పీరియన్స్ లేని నిన్నే అపాయింట్ చేశారు. ఏమంటున్నావు మహి? మహి, నిజం నేత్ర. మన బాస్ గురించి నీకో విషయం చెప్పాలి. ఆయనకి అమ్మాయి నచ్చింది అంటే తనని సొంతం చేసుకునే వరకు వదలరు. నాకు తెలిసి నీ అందానికే ఆయన అట్రాక్ట్ అయి ఉండొచ్చు. నేత్ర ఆలోచిస్తూ తన వైపు చూస్తూ ఉండిపోయింది. నీ మంచి కోసమే చెబుతున్నాను నేత్ర. ఈ జాబు వదిలేయటమే నీకు మంచిది. లేదు మహి, ఇప్పుడు ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఇన్ని రోజులు మావయ్య అండ ఉండడంతో ఆ ఇంట్లో ఉండగలిగాను. కానీ ఇప్పుడు మావయ్య ఆరోగ్యం పాడైంది. ఆయన ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అర్థమైంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే, పదాని క్యాబిన్ చూపిస్తాను. వాట్ ఇస్ దిస్ జై? అంతమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని వదిలేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఒక అమ్మాయికి జాబ్ ఎలా ఇచ్చావు? అజయ్, ఎందుకు టెన్షన్ పడతావు? ఎలాగో 1 or 2 monthsలో వెళ్ళిపోతుంది. ఇదేం బాలేదు జై. నెలకొక సెక్రటరీని మారుస్తున్నావు. అది కూడా నీకు నచ్చిన అమ్మాయిల్ని అపాయింట్ చేసుకుంటున్నావు. ఎన్నాళ్ళు ఇలా? అబ్బా, క్లాస్ పీకకురా. వెళ్ళి నా డార్లింగ్ని పంపించు. కోపంగా చూస్తూ టేబుల్ మీద చెయ్యి ఆనించాడు అజయ్. ఏంటి, వెళ్ళమన్నానా? సరే. నేత్ర తన పేరు. తెలుసు. బయటకు వచ్చి నేత్ర క్యాబిన్ దగ్గరకు వచ్చాడు అజయ్. మహేశ్వరి తనకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నేత్ర, నిన్ను బాస్ రమ్మన్నారు, వెళ్ళు. కంగారుగా మహి వైపు చూసింది. వెళ్ళు. సరే. నేత్ర అక్కడి నుండి ఎండి క్యాబిన్ వైపు వెళ్ళింది. అజయ్ మహేశ్వరి వైపు చూశాడు. ఏంటి భయపడుతుంది? జయదేవ్ గురించి పూర్తిగా చెప్పేశావా? ఆ అమ్మాయి మా కాలనీలోనే ఉంటుంది సార్. బాగా పరిచయం ఉన్న అమ్మాయి. అందుకే తెలిసి కూడా ఎలా జాయిన్ అయ్యింది? అవసరం సార్. అయితే తను కూడా 1 monthలో తన అవసరం తీర్చుకొని వెళ్ళిపోతుందన్నమాట. సార్, అలా మాట్లాడకండి. తనకి డబ్బు అవసరం ఉన్నమాట నిజమే. కానీ దానికోసం దిగజారే మనిషి మాత్రం కాదు. మహి కోపంగా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఓకే, చూద్దాం ఎన్నాళ్ళని వాడికి లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందో అజయ్ మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేత్ర డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. జై చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి తనని పరిశీలిస్తాడు. తన చూపులు మాత్రం నేత్ర పెదవుల మీదే ఆగిపోయాయి. వయసు తెచ్చిన అందంతో లిప్స్టిక్ లేకపోయినా పింక్ కలర్లో మెరిసిపోతున్నాయి. జై చూపులు ఇబ్బందిగా అనిపించడంతో నేత్ర చున్నీ సర్దుకుని నిలబడింది. సార్, పిలిచారంట. నీ పోస్ట్ ఏంటి? పర్సనల్ సెక్రటరీ సార్. మరి నా దగ్గర లేకుండా బయట ఉంటే ఎలా? అంటే మేనేజర్ ఒక ఫైల్ అప్పగించారు, అది చెక్ చేస్తున్నా సార్. ఓకే, ఆ ఫైల్ పక్కన పెట్టి ముందు నా ప్రోగ్రామ్స్ నోట్ చేసుకో. ఓకే సార్. జై చెబుతూ ఉంటే
తను ఎదురుగా కూర్చొని నోట్ చేసుకుంటుంది. చెబుతున్నాడే గాని అతని చూపులు మాత్రం నేత్ర పెదవుల నుంచి పక్కకి తప్పుకోవటం లేదు. తనకి ఇబ్బందిగా అనిపించినా తల దించుకొనే అతను చెప్పేది నోట్ చేసుకుంటుంది. నన్ను వెళ్ళమంటారా సార్? చెప్పాగా నువ్వు నా ఎదురుగానే ఉండాలి. అది సరే. నీ పేరు నేత్ర కదా? అవును సార్. నీకు తగ్గ పేరే పెట్టారు. నిన్ను చూసే వాళ్ళకి నేత్రానందం. ఫీల్ ఫ్రీ నేత్ర. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నీకు ఏ అవసరం వచ్చినా ఈ జయదేవ్ని అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ మీరు నా బాస్. నా లిమిట్స్ నాకు తెలుసు. అలాగే మీరు కూడా మీ హోదాని దృష్టిలో పెట్టుకొని లిమిట్స్ మెయింటైన్ చేస్తే మంచిది. అడ్వైస్ సూపర్బ్. నీ పెదాల్లాగానే నీ మాటలు కూడా చాలా మత్తుగా ఉన్నాయి నేత్ర. ఓకే, ఇప్పటికీ వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నేత్ర అక్కడి నుండి తన క్యాబిన్కి వచ్చేసింది. మహి చెప్పింది నిజమే. ఈయన చూపులు అస్సలు నచ్చలేదు. ఏం చేస్తాం, జాగ్రత్తగా ఉండటం తప్ప మావయ్య కోసం తప్పదు. నేత్ర తనకి తానే సర్ది చెప్పుకొని వర్క్లో మునిగిపోయింది. నేత్ర ఇంటికి చేరేసరికి వాళ్ళ అత్తయ్య కోపంగా బయటే నిలబడి ఉంది. తను భయపడుతూనే దగ్గరికి వచ్చి నిలబడింది. ఏమ్మా, అయ్యాయా నీ రాజకార్యాలు? అత్తయ్య, బస్ రాలేదు, అందుకే లేట్ అయింది. ఇదొక్కటే కరెక్ట్గా చెప్పేస్తావు. ఇప్పటి వరకు ఎవడితోనో తిరిగొచ్చి ఏమీ ఎరగనట్టు ఎలా నటిస్తుందో చూడు. అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి. అనవసరంగా నిందలు వేస్తే ఊరుకునేది లేదు. చెప్పాను కదా బస్సు రాలేదని కోపంగా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుందో చూడు. నేనంటే అస్సలు లెక్కలేదు దీనికి. బాగా సంపాదిస్తుంది కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కి నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. అసలు ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి? నేత్ర స్నానం చేసి వచ్చే వరకు ఆవిడ ఏదో ఒకటి తిడుతూనే ఉంది. నేత్ర ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది. అంతే. ఆవిడ కోపం నశాలానికి అంటింది. కోపంగా పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. తన కోసం ఉంచిన అన్నాన్ని డస్ట్బిన్లో పడేసి బయటకు వచ్చేసింది. రాత్రంతా ఆకలితో పడుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది దీనికి. విసురుగా అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. నేత్ర అన్నీ సర్దుకొని ఆకలిగా అనిపించడంతో కిచెన్లోకి వచ్చి చూసింది. తినటానికి ఏమీ లేకపోవడంతో గ్లాస్తో వాటర్ తాగి టెర్రస్ మీదికి వచ్చి కూర్చుంది. గోడకి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది. ఏవో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు మెదులుతున్నట్టే ఉంది తనకి. నిన్ను పెళ్లి చేసుకుని నాశనం అయిపోయాను. మా వాళ్ళు చెబుతూనే ఉన్నారు. వినకుండా ప్రేమ ప్రేమ అనుకుంటూ నీ వెంటపడి నా భవిష్యత్తుకి నేనే గొయ్యి తీసుకున్నాను. నిన్ను పోషించడమే దండగా అనుకుంటే మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు. చీచి, నీ బతుకులు చెడ. తన తండ్రి మాటలోకి తల్లి ఏడుస్తూ కూర్చుంది. తాగిన మైకంలో తన భార్యని నానా మాటలు అంటున్నాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. రోజు అలవాటైన మాటలే, కానీ రోజు రోజుకి మనసుకి కొత్త గాయాలను చేస్తున్నాయి. 13 ఏళ్ల వయసులో రోజు తల్లిదండ్రుల గొడవను చూస్తూ బాధపడుతూనే ఉండేది నేత్ర. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేత్ర అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇద్దరు నేత్ర వాళ్ళ మామయ్య సహాయంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే కాపురం పెట్టారు. మొదట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు. తన చెల్లెలు ప్రేమించిన వాడితో సంతోషంగా ఉందని ఆయన సంతోషించేలోపే ఇద్దరి మధ్య ఉన్న వ్యామోహం తగ్గి గొడవలు మొదలయ్యాయి.
పని చేయడం అలవాటు లేని నేత్ర తండ్రి తాగుడుకి అలవాటయ్యి రోజు భార్యతో గొడవ పడటం జరిగేది. కానీ ఇద్దరి మధ్య నేత్ర ఎంత నలిగిపోతుందో అర్థం చేసుకోలేకపోయారు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితం ఒకరోజు అనుకోని మలుపు తిరిగింది. నా లైఫ్ నేను బ్రతుకుతాను, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళ నాన్న లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేత్ర తల్లి కుంగిపోయింది. 2 రోజులు తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత రోజు నేత్ర లేచి చూసేసరికి వాళ్ళమ్మ ఇంట్లో కనిపించలేదు. కంగారుగా చుట్టుపక్కల అంతా వెతుకుతూ వాళ్ళ మావయ్య ఇంటికి వచ్చింది. మావయ్య, నేత్ర ఏమైందమ్మా? అమ్మ కనిపించడం లేదు మావయ్య, అంతా వెతికాను. కంగారు పడకు, ఏదైనా పని మీద వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. నాకు భయంగా ఉంది మామయ్య. ఏడవకు తల్లి, నేనున్నాను కదా, రా ఇంటికి వెళదాం. వాళ్ళ మావయ్య తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తన చెల్లెలి కోసం చుట్టుపక్కల అంతా వెతికించాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. అప్పట్నుంచి నేత్రని వాళ్ళ మావయ్యే పెంచి పెద్ద చేశాడు. తన చేతికి ఏదో స్పర్శ తగలటంతో కళ్ళు తెరిచి చూసింది నేత్ర. ఎదురుగా వాళ్ళ బావ కనిపించాడు. తన వైపు చూసి స్మైల్ ఇచ్చింది. ఎంత బాధ అయినా నీ మొహంలో ఆ నవ్వు చెదరదా నేత్ర? ఏడిస్తే బాధ తీరుతుందా? నా బాధ ఆ దేవుడు కూడా తీర్చలేనిది బావా. అమ్మ మాటలకి ఫీల్ అవుతున్నావా? కన్నవాళ్ళే నేను భారం అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఎవరిననుకొని ఏం లాభం? అలా అనకు నేత్ర, నీకు మేమంతా ఉన్నాం కదా. అభి నవ్వుతూ తన చేయి పట్టుకొని తన కళ్ళల్లోకి చూశాడు. హ్యాపీ బర్త్డే నేత్ర. థ్యాంక్స్ బావా. నీకోసం చిన్న గిఫ్ట్. ఎందుకు బావా? అనవసర ఖర్చులు. ఇది ఖర్చు కాదు, నా బాధ్యత. థ్యాంక్స్ బావా. సరే, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను, తిందాంరా. నేను తినేశాను బావా. నువ్వు అబద్ధం చెప్పినా నీ ఆకలి నాకు తెలుస్తుందిలే బావా. నేత్ర డస్ట్బిన్లో అన్నం చూడగానే నాకు అర్థమైంది అమ్మ కోపంతో అన్నం పడేసిందని. అందుకే బయటకెళ్ళి తీసుకొచ్చాను. నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఆకలేస్తుంది నేత్ర, తిందామా? గుడ్, రా. ప్లేట్లో భోజనం పెట్టి నేత్ర చేతికి ఇచ్చాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం తిని కిందికి వచ్చేశారు. నేత్ర, రేపు నీ పుట్టినరోజు. రోజులా కాకుండా హ్యాపీగా ఉండాలి. ఏమీ ఆలోచించద్దు, ప్రశాంతంగా పడుకో, ఓకేనా? ఓకే బావా. నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అభి. నేత్ర గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకుంది. ఆలోచనలు అన్నింటినీ స్వస్తి చెప్పి నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యి వాళ్ళ బావ ఇచ్చిన చీర కట్టుకుంది. చీర కట్టుకొని వాళ్ళ మావయ్య గదిలోకి వచ్చి ఆయన కాళ్ళకు నమస్కరించింది. చల్లగా ఉండు తల్లి, ఇప్పుడు ఈ దీవెనలు తప్ప ఇంకేం ఇవ్వలేను నీకు. అవి చాలు మావయ్య నాకు. ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్త అమ్మ. నేత్ర బయటకు వచ్చి బస్టాప్ వైపు నడుస్తూ ఉండగా అభి బైక్ మీద తన దగ్గరికి వచ్చాడు. నేత్ర, నేను డ్రాప్ చేస్తాను రా. వద్దు బావా, అత్తయ్య చూస్తే. చూడకుండా వచ్చానులే, నువ్వెక్కు. సరే. బైక్ ఎక్కి కూర్చుంది తను. రేపు వసు వస్తుంది నేత్ర. నిజమా? అవును, ఎగ్జామ్స్ అయిపోయాయంట. రేపు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరే. దాన్ని చూసి చాలా రోజులైంది బావా. ఆఫీస్ రావడంతో బైక్ ఆపాడు. నేత్ర బైక్ దిగి నిలబడి వసు గురించి అభితో మాట్లాడుతుంది. ఇంకా రాలేదేంటి అజయ్?
నేత్రని చూడాలన్న ఆరాటంతో జై రోజు కన్నా ముందుగానే ఆఫీస్కి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నాడు. తను ఇంకా రాలేదేంటా జై? వస్తుందిలేరా, నువ్వు నీ ఆరాటం. అక్కడ తనకి బస్ దొరికిందో లేదో. రేయ్, ఆ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా. జై అసహనంగా పైకి లేచి విండో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆఫీస్ బయట నేత్ర అభితో మాట్లాడుతూ కనిపించింది. జై అలానే చూస్తూ నిలబడ్డాడు. అజయ్ తనని గమనించి విండో దగ్గరికి వచ్చి చూశాడు. ఎవరతను? ఏమో, బాయ్ ఫ్రెండ్ అంటావా? అజయ్ మాటలకి కోపంగా చూస్తాడు జై. లేదు, నవ్వుతూ మాట్లాడుతుంది కదా అని డౌట్ వచ్చింది. ముందు అతనెవరో తెలుసుకో. సరే, నేను తెలుసుకుంటానులే. సరే నేత్ర, సాయంత్రం త్వరగా వచ్చేయ్. అలాగే బావా. అభి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగింది నేత్ర. కనకాంబరం రంగు చీర చిన్న అంచుతో చాలా అందంగా ఉంది. జై తననే చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు నేత్ర చాలా బాగుంది జై. ఆకాశంలో జాబిలమ్మ భూమి మీదకు దిగొచ్చినట్టుగా ఉంది. తను లోపలికి రావడంతో జై తన దగ్గరకు వెళ్ళటానికి ట్రై చేశాడు. ఆ జై తన చెయ్యి పట్టుకొని ఆపాడు. నువ్వు ఎండివి, ఇలా వెళితే బాగోదు. తను వస్తుంది కదా, ఆగు. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, కానీ తనతో వచ్చిందెవరో తెలుసుకొని రా. సరే, చాలా బాగున్నావు నేత్ర. బాస్ గాని నిన్ను ఇలా చూశాడంటే. మాహి ప్లీజ్. సారీ, ఏదో క్యాజువల్గా అనేశాను. హాయ్ నేత్ర, నీ బర్త్డే అంట కదా. అవును సార్. అజయ్ అక్కడి నుండి బయటకు వచ్చేసరికి మహేశ్వరి తనను విష్ చేస్తూ కనిపించింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది సరే, నిన్ను డ్రాప్ చేసింది ఎవరు? అజయ్ అలా అడగగానే అర్థమైంది నేత్రకి జై తన క్యాబిన్ నుండి తనను చూశాడని. ఎందుకు సార్? లేదు, ఊరికే ఎవరా అని తెలుసుకొని ఏం చేస్తారు సార్? అది ఉపయోగపడేది కాదు కదా. అది ఓకే సార్, పనుంది, వెళ్తాను. నేత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. అజయ్ అయోమయంగా చూస్తూ జై దగ్గరకు వచ్చాడు. ఎవరో చెప్పిందా? మీకెందుకు సార్ అంది. ఇంకా అడిగితే ఏం బాగుంటుందిరా, నాకు అవన్నీ తెలియదు. ఆ అబ్బాయి ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి. అబ్బా, చంపుతున్నావు. సరే ఉండు. అజయ్ మళ్ళీ బయటకు వచ్చి నేత్ర క్యాబిన్ దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్ అది? అతనెవరో చెప్పు నేత్ర. మీకెందుకు అంత ఇంట్రెస్ట్? తెలుసుకుని ఏం చేస్తారు? ఉఫ్, మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అతనెవరో తెలియకపోతే వాడు బరెస్ట్ అయ్యేలా ఉన్నాడు నేత్ర. ప్లీజ్ చెప్పు. చెప్పనన్నానని చెప్పండి. వినబడలేదా ఏంటి? అర్థమైంది. మళ్ళీ అక్కడి నుండి జై దగ్గరకు వెళ్ళాడు. ఏంటి, తను చెప్పనని డైరెక్ట్గానే చెప్పేసిందిరా. అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడే వెళ్ళి నువ్వు ఆగు, నేను వెళ్ళి తనను పంపిస్తాను. సరే. అజయ్ బయటికి వచ్చి నేత్రని జై క్యాబిన్కి పంపించాడు. తను నార్మల్గా లోపలికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. సార్ పిలిచారంట. ఎవరతను? ఎవరు సార్? నిన్ను డ్రాప్ చేసిన వ్యక్తి. ఆ విషయం మీకెందుకు? జై కోపంగా నేత్ర దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అనుకోని పరిణామానికి నేత్ర అవాక్కయి చూస్తూ ఉండిపోయింది. టెల్ మీ నౌ, హూ ఈస్ హీ? మా బావ సార్ తడబడుతూనే చెబుతుంది. బావ అంటే మా మావయ్య కొడుకు. నేను వాళ్ళింట్లోనే ఉండేది. హో, ఐ సీ. హ్యాపీ బర్త్డే. నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఏంటి, ఎలాంటి రియాక్షన్ లేదు? ఏమైనా పనుందా, లేక నన్ను వెళ్ళమంటారా? వెయిట్, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. తను కొన్న శారీ తీసి నేత్ర వైపు పెట్టాడు. థ్యాంక్స్, బట్ గిఫ్ట్ వద్దు సార్. సాయంత్రం మన కంపెనీ యాన్యువల్ ఫంక్షన్ ఉంది. నువ్వు ఈ చీరలోనే అక్కడికి రావాలి. సారీ, నాకొద్దని చెప్పాను కదా.
నన్ను అవాయిడ్ చేయడానికి ఏ చిన్న దారి వదలట్లేదు నువ్వు. బట్ నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నేత్ర. నేను కావాలి అనుకుంటే ఏదైనా సరే నా ఒడిలో వాలేలా చేసుకోగలను. అలాగే నేను కూడా సార్. ఎవరైనా సరే నా వ్యక్తిత్వాన్ని దాటుకొని నా వరకు చేరనివ్వను. నీలానే నీ మాటలు కూడా చాలా అందంగా ఉంటాయి నేత్ర. అందుకే నువ్వేమన్నా నాకు కోపం రావడం లేదు. నేత్ర మౌనంగా ఉండిపోయింది. నేను తలుచుకుంటే సాయంత్రం నువ్వు ఇదే శారీలో పార్టీకి వచ్చేలా చేయగలను. ట్రై చేయండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. ఓకే, ఒకవేళ నేను చెప్పినట్టే జరిగితే నైట్ నాతో ఒంటరిగా డిన్నర్ చేయాలి. నో, నా వల్ల కాదు. ఇప్పుడేగా సవాల్ చేసినట్టు మాట్లాడావు. అప్పుడే ఏమైంది? నాతో ఉంటే నాకు సరెండర్ అయిపోతావని భయంగా ఉందా? అలా ఎప్పటికీ జరగదు. అయితే ఒప్పుకో. నేత్ర ఆలోచనలో పడింది. ఎలాగో అతనిచ్చిన చీర కట్టుకోను కదా, మరెందుకు భయపడటం? ఏంటి, ఓకేనా? ఓకే, దట్స్ గుడ్, వెళ్ళు. జై అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడో అర్థం కాక అయోమయంగా తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది నేత్ర. ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అన్న అనుమానంతో నేత్ర ఆలోచిస్తూనే కూర్చుంది. ఏమైనా చేసుకోనివ్వు, నేను మాత్రం ఆ శారీ కట్టుకోను అంతే మనసులోనే దృఢంగా అనుకుని వర్క్లో మునిగిపోయింది. కాసేపటికి బయట నుండి కొంతమంది కవర్ మీద వాళ్ళ పేర్లు రాసున్నాయి. అదేంటో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తున్నాడు. అందరికీ కవర్స్ ఇచ్చిన జై క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. మీ అందరికీ తెలుసు నైటు కంపెనీ తరపున పార్టీ ఉందని. ఈసారి దాన్ని వెరైటీగా ప్లాన్ చేశాం. మీకు ఇచ్చిన కవర్స్లో మీ డ్రెస్సెస్ ఉన్నాయి. అందరూ పార్టీకి ఆ డ్రెస్సెస్సే వేసుకొని రావాలి. దీన్ని ఎవరు బ్రేక్ చేయటానికి వీల్లేదు. అప్పుడు అర్థమైంది నేత్రకి జై ప్లాన్ ఏమిటో. టెన్షన్గా జై వైపు చూస్తూ ఉండిపోయింది. జై నవ్వుతూ తన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నైటు డిన్నర్కి రెడీగా ఉండు. ఓకే, తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది.